ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. ఎవనిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఒకసారి మీ తలపైకి ఎత్తండి. కడవరి కాలంలో సంఘానికి పేతురు చెప్పినటువంటి ఒక మాట ఏమని చెప్పాడంటే, మీ విరోధి అయిన అపవాది సాతాను ఎవనిని మింగుదునా అని గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడంట. బైబిల్లో సింహము మనిషి కోసం తిరిగిన సందర్భాలు మనకు కొన్ని కనపడతాయి. ఒకసారి దానియేలు చుట్టూ సింహం తిరిగింది, ఒకసారి దావీదు చుట్టూ సింహం తిరిగింది, ఒకసారి సంసోను చుట్టూ సింహం తిరిగింది. ముగ్గురిని ఆ సింహం మింగాలనే ప్రయత్నం చేసింది. వారు పోరాడారు, గెలిచారు. పేతురు ఏమంటాడంటే, ఈ కడవరి కాలంలో విరోధి అయిన అపవాది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. వాళ్ళనేమో అక్షరానుసారమైన శరీర సంబంధమైన ఒక సింహం మింగాలని చంపాలని పోరాటం చేసింది. ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే, సాతాను గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. నాకేమనిపించిందంటే, అసలు సాతాను ఎవరి కోసం తిరుగుతాడు? వాడికి ఎవరు దొరకకుండా ఉన్నారు? ఏమండి, సాతానికి దొరకనోడు ఎవరు? సాతాను వెతికితే దొరకనోడు ఎవడు? 40 రోజులు ఉపవాసాలుండి ప్రార్థన చేసి ప్రభు పని కొరకు అడుగులేస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు మింగాలని. అంత పరిశుద్ధుడు, ప్రతిష్ఠించబడినవాడు, దేవుని కాడిని భుజాల మీద ఎత్తుకొని సమర్పణ కలిగి ఇక దేవుని సేవ తప్ప వేరొకటి లేదనుకొని అడుగేసిన వాడు సాతాను ఎదురు పడితే వాడు మింగాలని ప్రయత్నం చేస్తే నీ సంగతి, నీ పిల్లల సంగతి, సంఘం సంగతి, నీ ఆత్మీయ జీవితం సంగతి ఏమై ఉంటుంది? ఏ పాటిదై ఉంటుంది? నాకు డౌట్ వచ్చింది. అసలు వాడు ఎవరిని మింగుతాడు అని నేను బైబిల్లో చూస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదవండి ఒకసారి. సాతాను యొక్క ఆలోచన, సాతాను యొక్క తంత్రం ఎవరి మీద ఉంటుందో అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. చాలు. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి 12 నక్షత్రములను కిరీటముగా ధరించిన ఈమె ఎవరు? చూస్తే గర్భం ధరించుందే, ఆమె కనబోతా ఉంది, మరికొద్ది క్షణాల్లో కనబోతా ఉంది. కానీ ఆ అపవాది, ఆ సాతాను కననై ఉన్న స్త్రీ కనగానే ఆ కనిన బిడ్డని మింగాలని చూస్తున్నాడు. మీకు ముందు గత కాలంలో చెప్పా, ఆ స్త్రీ ఎవరు? సంఘం, ప్రసవ వేదన పడుతున్న సంఘం. ఈ భూమి మీద నుంచి సంఘంలో నుంచి ఒక పర్ఫెక్ట్ను కలిగినటువంటి ఒక జయించిన విశ్వాస వీరులను ప్రసవ వేదన పడుతుంది, గర్భం ధరించింది సంఘం. యూనివర్సల్ చర్చ్, ఏ సంఘమైనా, ఏ సహవాసమైనా, ఏ డినామినేషన్ అయినా, ఏ పేరైనా, సంఘంలో చేర్చబడిన వారు పరిపూర్ణులై దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని మహిమ, దేవుని ప్రేమ పొందుకొని క్రీస్తు పోలికలోనికి మారిన తర్వాత వారిని కనాలని సంఘం ప్రసవేదన పడుతుంది. నశించిపోతున్న ఆత్మల్ని గర్భం ధరిస్తుంది. వారిని 9 నెలలు మోసి సంపూర్ణం చేసి మరలా దేవునికి అప్పగించాలని కనాలని ఎదురు చూస్తుంటే సాతాను ఆ సంఘం ఎదుట కననై ఉన్న స్త్రీ కనగానే దాన్ని మింగేయాలని చూస్తున్నాడు. సంఘాన్ని కాదు మింగాలని చూసేది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సాతాను గర్జించు సింహం వలె మింగాలని చూసేది సంఘాన్ని కాదు, లోకాన్ని కాదు, పాపిని కాదు, తిరుగుబోతును, వ్యభిచారిని, దొంగని కాదు,
అసలు వాడి జోలికి రాలేడు, అవసరం లేదు కూడా. ఎందుకంటే ఆల్రెడీ వాడు సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉన్నాడు. దేవుని ప్రేమ లేని వారు, దేవుని రాజ్యాన్ని గురించి అవగాహన లేని వారు, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి లేని వారు, దేవునికి విలువని ఇవ్వని వారు ఆల్రెడీ వాడి హస్తాల్లో ఉన్నారు. ఎందుకంటే వారికి దేవుడు అంటే భయభక్తి లేదు, వారికి లోకమే, లోక ఆశలే గురి గనుక వారు ఆల్రెడీ వాని హస్తాల్లో ఉన్నారు గనుక వారి నిమిత్తమై వాడు ఎదురు చూడట్లేదు. కానీ ఎవరైతే ప్రసవేదన పడుతున్నారో, ఎవరైతే ఆరాధన చేయాలని ఆశపడుతున్నారో, ఎవరైతే దేవుని సన్నిధికి అత్యాసక్తి కలిగి పరుగులెడుతున్నారో, ఎవరైతే దేవుని పోలికగా మారాలని తహతహలాడుతున్నారో, దేవుని నిబంధన నెరవేర్చాలని, ఆయన చిత్తం చేయాలని ఎవరు అడుగులు వేస్తున్నారో, ఎవరు పరిపూర్ణమైన రూపంలోనికి మార్చబడుతున్నారో వారిని మింగాలని వాడు ఎదురు చూస్తున్నాడంట. కననయ్యున్న స్త్రీ కనగానే ఆ మగ శిశువు అంటే జయించిన అనుభవం, పోరాడి గెలిచిన అనుభవం. మగడ్రాయుడు అంటాం కదా, ఆ శిశువుకి పేరు మగ శిశువు అని ఎందుకు పెట్టారంటే జయించినవాడు, సంఘంలో నుంచి సింహాసనానికి వెళ్ళినవాడు, సంఘంలో నుంచి సియోనుకి యెరూషలేముకి వెళ్ళినవాడు, సంఘంలోంచి దేవుని పోలికలోకి వచ్చిన వాళ్ళు, సంఘంలో నుంచి దేవుని ప్రేమను పంచేవారు, సంఘంలోంచి దేవుని కొరకు సాక్షిగా బ్రతికేవారు, వారు దేవుని రాజ్యానికి వెళ్లకుండా జారిపోవాలని, నరకంలో పడాలని, అలాంటి వారి కోసం సాతాను పొంచి ఉన్నాడంట. ఈ కడవరి కాలంలో రాకడకు ముందు జరిగే సంఘటన ఇదే. సంగమా, అలాంటి పరిస్థితుల్లో పేతురు ఏమంటున్నాడు తెలుసా? నిబ్బరము కలిగి, ఏంటది? నిబ్బరమైన బుద్ధి గలవారై. అదేంటమ్మా అది? బుద్ధి గలవారై. ఏం బుద్ధి అది? నిబ్బరమైన బుద్ధి అంటే నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి? నాకు అర్థం కాల. నిబ్బరమైన బుద్ధి గురించి కొద్దిసేపు నేను ఆ నిఘంటువులు ఏమైనా దొరుకుతుందేమో అని వెతుక్కుంటూ వెళ్ళా. నిర్వచనాలు ఎవరని చెప్తారేమో. సుబుద్ధి తెలుసు, మంచి బుద్ధి తెలుసు, చెడ్డ బుద్ధి తెలుసు. నిబ్బరమైన బుద్ధి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీని మీనింగ్ ఏంటి? అసలు దీని అర్థం ఏంటి అని నిబ్బరమైన బుద్ధి గురించి ఆలోచన చేశాను. ఎందుకని ఆలోచన చేశానంటే, పేతురు ఏమని చెప్తున్నాడంటే, గర్జించు సింహంలాగా సాతాను మీ మీదకు వస్తాడు, వానిలో నుంచి మీరు తప్పించుకోవాలంటే మీకేముండాలంట? నిబ్బరమైన బుద్ధి. తర్వాత నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా. ఈ రెండు అనుభవాలు ఉంటే సాతానులో నుంచి మనం తప్పించుకోవచ్చు. ఆమేన్. మీ ఇంటికి ఫినిషింగ్ ఉంటే కాదు, మంచి పిల్లరేసి బిల్డింగులు కడితే కాదు, లేకపోతే సెక్యూరిటీగా ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకుంటే కాదు, దేవుని సాతాను యొక్క కబంధ హస్తాల్లో తప్పించుకొని దేవుని సింహాసనానికి వెళ్ళాలి అంటే పేతురు ఏం చెప్తున్నాడంటే, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువ కలిగి ఉండండి, అక్కడి నుంచి మీరు తప్పించుకుంటారు అన్నాడు. నేనేమనుకున్నానంటే, అసలు నిబ్బరమైన బుద్ధి అంటే అర్థం ఏంటని వెతుకుతున్నప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఓ చక్కటి మాట అపోస్తుడైన పౌలు సంఘంతో చెప్తాడు. నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి అని నేను వెతికినప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, దేవుడు నీకు ఏ కృప ఇచ్చాడో, నీకు ఏ స్థితి ఇచ్చాడో, ఏ పరిస్థితిలో నిన్ను పెట్టాడో, ఆ పరిస్థితిలో నీ స్థితిని బట్టి నువ్వు హెచ్చించుకోకుండా, నువ్వు తగ్గించుకోకుండా, ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా స్వస్థ బుద్ధి కలిగి ఉంటే దానిని బట్టే దేవుని ఎడల సంతోషం కలుగు చేస్తాడు. ఆ స్థితిని బట్టే నువ్వు దేవుని రాజ్యానికి హెచ్చించబడతావు, ఎక్కబడతావు, అంగీకరించబడతావు. ఆ స్వస్థ బుద్ధి కలిగి మీరు ఉండండి, దానినే నిబ్బరము గల బుద్ధి అని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. అంటే కొంతమంది చూడండి, మీకు అర్థమవడానికే చెప్తున్నా, వివాహం కానంత వరకు కుటుంబ పరిస్థితులు బాగోవు, కనీసం 3 పూట్ల సంతృప్తిగా తినడానికి తిండి కూడా ఉండదు. వివాహం అయిన తర్వాత భర్త ఇంట్లోకి వెళ్ళాక ఆ భర్తకున్న ఉద్యోగాన్ని బట్టో,
అతనికి ఉన్న వ్యాపారాన్ని బట్టో, లేకపోతే అతనికి ఉన్న ఆస్తి పాస్తులని బట్టో ఈమె స్థితి కాస్త పెరుగుతుంది. పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. వాక్యం ఏమంటుందంటే, నీ స్థితి పెరిగింది కదా, పెరిగిన దానిని బట్టి నువ్వు హెచ్చించుకోవద్దు. నువ్వు ఇంతకుముందు ఏ స్థితిలో ఉన్నావు, దేవుడు నీ స్థితిని మార్చిన దానికి నువ్వు హెచ్చించుకోకుండా ఆ స్థితిని బట్టి స్వస్థ బుద్ధి కలిగి, అక్కడ నీకు వ్యాధి రాకూడదు, అక్కడ నీకు రోగం రాకూడదు, అక్కడ నీకు దరిద్రపు ఆలోచనలు రాకూడదు, అహంకార గర్వము నిన్ను సమీపించకూడదు. ఆ స్థలంలో అక్కడ నీవు స్వస్థ బుద్ధి కలిగి అక్కడ నమ్మకంగా దీనురాలవై నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సముఖములో ఉంటే దానిని బట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ఉద్యోగాన్ని బట్టి కానీ, మనకు కలిగిన వ్యాపారాలను బట్టి కానీ, మనకున్న బలాన్ని బట్టి కానీ, మనకు సమకూర్చుకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి కానీ మనము అతిశయించడానికి వీల్లేదు, గర్వించడానికి వీల్లేదు. అయ్యా, రేపు పొద్దునికి నేను ఏమైపోతానో. నేను నిన్న ఒక చోటుకి వెళ్ళా, అన్న మీకు వాటర్ వల్లే ఇదంతా వచ్చిందన్న, వాటర్ సరిగా తాగకపోవటం వల్లే మీకు ఈ సమస్య వచ్చింది అన్నాడు. నిజమే, నేను సరిగా వాటర్ తాగను, దానివల్ల నీకు వచ్చిందన్న. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ వాటర్ ప్యూర్ తీసుకొని దీంట్లో ఈ వాటర్ వాడండి, మీకు కొంచెం సేఫ్గా ఉంటుందని చెప్తా. ఆయన ఏమన్నాడంటే, చాలా కాస్ట్లీ కదా బ్రదర్, ఇది కొనాలంటే ఇప్పుడు నా వల్ల కాదే అన్న. ఆయన అన్నాడు, అన్న ఖచ్చితంగా భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఈ నీళ్ళు తాగితేనే ఇప్పుడున్న కాలంలో బ్రతకగలుగుతాడు, లేకపోతే చచ్చిపోతాడు. నేనేమన్నానంటే, బ్రదరు ఇప్పటికి 33 సంవత్సరాలు ఏ నీళ్లు తాగి బ్రతికా, ఇప్పుడు ఆ మిషన్ ఇస్తేనే ఆ నీళ్ళు తాగితేనే బ్రతుకుతానా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అన్న, హార్ట్ అటాక్ ఏమన్నా బెల్ కొట్టి డేట్ చెప్పి, ఇదిగో నేను పలానా జూన్ నెలలో వస్తా నీ దగ్గరికి అని చెప్పొస్తుందా? గ్యాస్ ట్రబుల్ అంటే చెప్పొస్తుందా? షుగర్ ఏమని చెప్పొస్తుందా? మరి వస్తున్నాయి కదా, ఆ వస్తున్నాయి. ఎవరికి వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎవరికి తెలుసా? ఆయన ఏమన్నాడంటే, 8 నుంచి 10 సంవత్సరాల ముందు నుంచే దానికి సంబంధించిన బలహీనత శరీరంలో ఉంటుంది. ఏ మిషను, ఏ స్కానింగ్, ఏ ఎక్స్రే దాన్ని గుర్తించలేదు. అది కార్యరూపం దాల్చినప్పుడే దాన్ని కనుక్కుంటారు. కాబట్టి నీ జీవితంలో రేపు ఏమొస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అది కొన్ని సంవత్సరాల నుంచే స్టార్ట్ అయి ఉంటుంది, నీకు తెలియదు. అది ఇప్పుడు వచ్చింది కాదు. నీ ఎముకలో, నీ కణములో మొదలయ్యి అవయవములోకి వచ్చే వరకు కొంత సమయం పడుతుంది. దాన్ని ఎవరు చెప్పలేరు. అందుకే ఆయన ఆ మాట చెప్పినప్పుడు నాకు ఇదే అనిపించింది. మనం అతిశయించడానికి, గర్వించడానికి, అహంకారం చూపించడానికి మనలో ఏముంది? దేవుడు ఓ పక్క చెబుతానే ఉన్నాడు, నీటి మీద బుడగలాంటివాడివి నువ్వు, విసిరి వెళ్ళిన గాలి లాంటిది నీ జీవితం, త్రాసు మీద దుమ్ము వంటిది అని ఊపితే అటు వెళ్ళి ఎక్కడ పడుతుందో దాన్ని గుర్తించడానికి కూడా చేతగాని జీవితాలు మనవి. మనకెందుకు అతిశయం, మనకెందుకు అహంకారం? తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మీ స్థితిని బట్టి మీరు గర్వపడద్దు, అహంకారం చూపించవద్దు, అతిశయించవద్దు. మనుషుల ఎడల మిక్కటమైన ప్రేమ కలిగి క్రీస్తు యేసు మీకు ఏ మాదిరి ఉంచిపోయాడో ఆ మాదిరిలో బ్రతకండి. ఆ నిబ్బరమైన బుద్ధి మీలో కలిగి ఉండండి అని పౌలు అంత గట్టిగా ఎందుకు చెప్పాడంటే, ఆ నిబ్బరమైన బుద్ధి నీకు లేకపోతే ఏ కారణాన్ని బట్టి నువ్వు అహంకారాన్ని కానీ, అతిశయమును కానీ, గర్వమును కానీ ప్రదర్శిస్తే నీ జీవితంలోకి వస్తే నీ కంటికి కనబడని అపవాది నిన్ను మింగేస్తాడు. అప్పుడు అనుకుంటారు అన్ని జనులు, అరే వీడు ఇంత బాగా భక్తి చేస్తాడు, ఇట్లా చచ్చిపోయాడు ఏంట్రా, ఈమెకు ఇంత విశ్వాసం, పొద్దున్న లేస్తే ఆమె ప్రార్థన చేయకుండా అసలు వంట కూడా చేయదే, ఆమె అంత విశ్వాసం, ఆమె ఏంద్ర అట్లా అయిపోయింది, అర్థం కాదు అసలు. నన్ను అడుగుతున్నారు ఇంతవరకు చాలామంది, బ్రదరు మీ చర్చికే వస్తారంటగా, ఏంది ఆయన అటు చచ్చిపోయాడు, ఏందామె అట్లా అయిపోయిందంటే, లోపల పుట్టిన ఆ పుండు, లోపల పుట్టిన ఆ జబ్బు ఇన్ని సంవత్సరాలు బయటికి కనబడలా, లోపల వచ్చింది, లోపల అహంకారం,
సాతాను కూడా అలాగే తయారయ్యాడండి. సాతాను ఆయన సభాపర్వతం మీద ఆయనను స్తుతించే కోటాను కోట్ల దూతలకు ప్రధాన దూతగా నియమించబడ్డప్పుడు ఆ లోపల అనుకుంటున్నాడంట, అసలు ఈ మీటింగ్లో నేను లేకపోతే అసలు దేవుడికి మహిమ ఎక్కడుంది? ఈ సభాపర్వతం మీద నేనుంటేనే కదా ఆయనకు మహిమ. అసలు ఇదంతా ఎందుకు? ఆయన సింహాసనం పక్కన నాకు కూడా ఒకటి వేస్తే మన రేంజ్ కూడా అంతే ఉంది కదా, దూతలందరికీ ప్రధాన దూత నేనే కదా అని లోపల అతిశయించాడంట, లోపల గర్వపడ్డ, లోపల అనుకుంటున్నాడంట. నేను లేకపోతే ఉంది, నేను చేయకపోతే ఉంది, నేను చెప్పకపోతే ఉంది దేవుడికి అనుకుంటున్నాడంట. అందుకే అక్కడి నుంచి పడ్డాడు. ఈ నిబ్బరమైన బుద్ధి ఎవరికి ఉండదంటే లోపల అతిశయిస్తూ ఉంటారు, చూసావా? అది లోపలే ఉంటుంది. బయటికి అక్క ప్రైజ్లాడక రండి రండి కూర్చోండి, బయటికి లోపలికి అన్నా వందనాలన్నా, దేవుడు అంటే ప్రేమ లేకపోతే నేను మందిరానికి ఎందుకు వస్తానా? దేవుడు అంటే ఇష్టమేనన్నా నాకు. బయటికి నీ లోపల దేవుని గురించిన ఇమాజినేషన్ ఏముంది? నీ హృదయంలో దేవుని స్థానం ఎంత? విశ్వాస జీవితంలో, భక్తిలో లోతెంత? పైకి లాల్చీయే ఉంది, తెల్ల చీరే ఉంది, తెల్ల బట్టలే ఉన్నాయి, లోపలే ఉన్నాయి. ఆ లోపల పాడైపోయినప్పుడు నిబ్బరత కోల్పోతావు, నిబ్బరం ఉండదు. సింపుల్గా చెప్పాలంటే బ్యాంకులో 10 లక్షలు డబ్బులు ఉన్నాయనుకో, డెంగ్యూ వచ్చినా, మలేరియా వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా నిబ్బరంగా ఉంటాడా? భయపడతాడా? అకౌంట్లో డబ్బులు లేక, ఇంట్లో బంగారం లేక, తినడానికి తిండి లేక, కరువు వచ్చి లాక్డౌన్ వస్తే భయం వస్తుందా రాదా? సమృద్ధిగా ఉంటే నిబ్బరంగా ఉంటాడు కదా. యాజ్ ద సేమ్ విశ్వాస జీవితంలో కూడా నిబ్బరం కోల్పోయావు అనుకో, నువ్వు సాతాను నిన్ను మింగేస్తాడు. వాడికి కావాల్సింది నీ హృదయంలోకి వచ్చేస్తుంది, వాడి దగ్గరికి వస్తాడు. ఈ రాకడకు ముందు దేవుని బిడ్డలారా, నీ హృదయంలో ఆ నిబ్బరం ఉందో లేదో ఒకసారి పరీక్షించుకో. నిబ్బర బుద్ధి కలిగే నేను ఎత్తబడతాను, నేను వెళ్ళిపోతాను ఆ దేవుని దగ్గరికి, నాకు ఇది శాశ్వతం కాదు, ఆ నిశ్చయత నీకుందా లేదా పరీక్షించుకో. అందుకే పౌలు అంటాడు, తానున్న స్థితిని బట్టి హెచ్చించుకోకుండా తన్ను తాను ఆ స్థితిలో కాపాడుకొనుట ఆశీర్వాదం. అది విశ్వాసం, అది భక్తి. యేసు ప్రభు కూడా అదే అంటాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు తాను ఎదుట నిలిచిన ప్రజలందరినీ ఉద్దేశించి ఓ మంచి మాట చెప్పాడు. పెద్దవాళ్ళని చూసి చెప్తున్నాడు, చిన్న బిడ్డను చూపించి చెప్తున్నాడు, ఇలాగ తగ్గించుకోండి, ఇలాగ తగ్గించుకోండి. ఆ మాట చెప్పినప్పుడు యేసయ్య సేవ ప్రారంభమైంది. మీరు జాగ్రత్తగా వినండి. పెద్దోళ్ళని చూసి చెప్తున్నాడు. నేనేమంటానంటే, దయ్యం పట్టిన వాళ్ళు, రోగాలతో ఉన్నోళ్ళు, రక్తస్రావం కలిగిన వాళ్ళు, ఊససేయ కలిగిన వాళ్ళు, పిల్లలకు బాగులేని వాళ్ళు, ఇంట్లో పరిస్థితి బాగలేని వాళ్ళు అందరూ వ్యభిచారులు, దొంగలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, చుట్టూ చేరారు. ఈవెన్ జక్కయ్య అంటే ఎవరు? ఆస్తిపాస్తులనే కానీ మనశ్శాంతి లేని మనిషి. అన్నీ ఉన్నా ఏదో లేదని బాధపడే అనుభవం జక్కయ్యది. ఇలాంటి వాళ్ళంతా యేసయ్య చుట్టూ చేరి కూర్చొని ఉంటే వాళ్ళ వైపు చూసి అప్పటికే నలిగారు, అప్పటికే సగం చచ్చారు దయ్యాల చేత, రోగాల చేత, బలహీనతల చేత. అలాంటి వారి వైపు చూసి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈ చిన్న బిడ్డవాణి వంటి వారైతేనే దేవుని రాజ్యంలో మీరు గొప్పలు అవుతారు, దేవుని రాజ్యానికి మీరు హెచ్చించబడతారు. కానీ మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే ఏ ప్రతిఫలం లేదు. మిమ్మల్ని మీరు గణపరుచుకొని మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే సాతాను గర్జించు సింహమై మిమ్మల్ని మింగేస్తాడు. ఒక్కసారి వాడు మిమ్మల్ని మింగేశాడంటే మన చరిత్ర అంతటితో ఆగిపోతుంది. ఇక మనం మరుగైపోతాం. మన గురించి చెప్పుకునే వాళ్ళు ఉండరు, చేయడానికి ఏమీ లేదు. ఇక్కడే మన జీవితం అయిపోద్ది. మన జీవితము పరలోకం వరకు ప్రమోట్ చేయబడాలి అంటే నువ్వు నిబ్బరమైన బుద్ధి కలిగి బ్రతుకుదువుగాక. ఎందుకంటే యేసు ప్రభు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు అనుకుంటా. అమ్మా, ఈ ఒక్క మాట అర్థమైతే అసలు మన జీవితాలు సమాధానపు, ఎట్లా చెప్పాలంటే సమాధానపు రహదారులు వెళ్ళిపోతాయి అంతే. మనుషుని పోలికగా పుట్టి
దాసుని స్వరూపాన్ని ఏం చేశాడంట ఆయన? ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. తనను తానే, హలో, ఎవ్వరు తగ్గించాల ఆయన్ని. ఇదిగో నువ్వు ఈ కుర్చీలో కూర్చొని నువ్వు ఆ పీట మీద కూర్చో అని చెప్పలా. లేకపోతే ఇదిగో నువ్వు ఈ వస్త్రాలు వేసుకో, నువ్వు ఈ వస్త్రాలు వేసుకో చెప్పలా. తానే తగ్గించుకున్నాడంట, తానే తగ్గించుకున్నాడంట. సరే, ఎందుకు తగ్గించుకున్నాడో, ఎందుకు రిక్తుడయ్యాడో, ఎందుకు మరణానికి అప్పగించుకున్నాడో మీకు తెలుసు. నిన్ను గొప్ప చేయడానికి ఆయన తగ్గించుకున్నాడు. నీ పోలికను తీసుకురావడానికి ఆయన మట్టి పోలికలోకి వచ్చాడు. నీకు మహిమనివ్వడానికి ఆయన మహిమహీనుడయ్యాడు. ఆయనే తగ్గించుకున్నాడు. సాక్షాత్తు ఆ దేవాది దేవుడు యేసు క్రీస్తే అంతగా తగ్గించుకుంటే మనం ఎందుకు తగ్గించుకోలేము? మనం ఎందుకు లోబడలేము? ఈరోజు అసమాధానాలు, గొడవలు, వీటన్నిటి కారణం ఒకరికొకరికి తగ్గింపు లేకనే కదా, ఒకరికొకరికి విధేయత లేకనే కదా. భర్త భార్యకు లోబడక, భార్య భర్త మాట వినకపోగా, ఇలాంటి వాటి వల్లనే కదా అసమాధానాలకు కారణమవుతుంది. ఈ అసమాధానాలతో నువ్వు బలలో చేయి వేయలేవు. బలలో చేయి వేసినా నీ మనస్సాక్షి అంగీకరించదు. నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి ఇక నా భక్తిని దేవుడు మెచ్చుతాడా, నన్ను తీసుకుపోతాడా, ఈ నిర్లక్ష్య వైఖరి నీలోనికి వస్తుంది. ఆ నిబ్బరతను నువ్వు కోల్పోతావు. ఆ నిబ్బర బుద్ధి నీకు ఉండదు. తద్వారా సాతాను నిన్ను సమీపిస్తాడు కదా. సాతాను నిన్ను సమీపించి మరలా ఎక్కడ నువ్వు మారు మనసు పొంది దేవుళ్ళో స్థిరపడితే, మరలా నీ జీవితాన్ని సరి చేసుకొని దేవుని పాదాలు పట్టుకుంటే నువ్వు ఎక్కడ ఆశీర్వదించబడతావేమో అని సాతాను నిన్ను మింగేస్తాడు. నీ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. అందరు వస్తాం, 10 మంది వస్తాం, 10 నిమిషాలు ఏడుస్తాం, మంచి పెట్టి గుడ్డ చుట్టి గుంటలు పెట్టి మూసేస్తాం. నీకు మన గురించి ఆలోచించేది ఎవరు ఆలోచిస్తారు నీ గురించి? 4 రోజులు కూడా ఏడ్చేవాళ్ళు లేరు అసలు. ఇప్పుడు అయిపోయింది, నీ చాప్టర్ అయిపోయింది. ఇంక మిగిలిన వాళ్ళ సంగతి తర్వాత. మరి నువ్వు చచ్చిపోయినాక నాకు అదే అనిపిస్తుంది, దాన్ని ఇమాజ్ చేస్తాను నేను. చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మ వెంటనే పాతాళానికో నరకానికి పోకుండా మరలా మీ ఇంట్లోకి వస్తే అప్పుడు కనపడుతుంది నీ వ్యవహారం. సచ్చినోడు చత్త, డబ్బులు ఏడబెట్టి చచ్చాడు చెప్పకపోయా. అప్పుడు భర్త అనుకో, ఊరే దుర్మార్గురాలా, నేను చచ్చానని బాధపడతావేమో అనుకుంటే డబ్బులు ఏడబెట్టానని చెప్పకుండా చచ్చిపోయానని బాధపడుతున్నావా? పోయేది పోతా, ఎవరెవరికి సీట్లు కట్టిందో చెప్పకపోయి నీ పనికి మాలింది భర్త ఏడుపు. అప్పుడు తెలుస్తుంది భార్యకి, ఓహో నా భర్త నన్ను ఎంత ప్రేమిస్తున్నాడా. చనిపోయిన తర్వాత ఇంకేముండదు ఇంకా. అందుకే బ్రతికున్నప్పుడే, దేవుని కృపలో నిలబడ్డప్పుడే, సాతాను నిన్ను మింగక మునిపే నిబ్బరమైన బుద్ధి సంపాదించుకో. నిబ్బరమైన బుద్ధి, స్వస్థ బుద్ధి ఎలాగొస్తుందంటే నిన్ను నువ్వు తగ్గించుకున్నట్టు వలన వస్తుంది నీకు. ఆమేన్, హల్లెలూయా. ఆ తగ్గించుకునే విషయంలో సంఘంలో ఉన్న ఒక ప్రత్యేకమైన మనుషులకి పౌలు స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్తాడు. తగ్గించుకునే విషయంలో మరి ఎందుకో, మరి మీరు ఎవరైతే పౌలు దగ్గరికే వెళ్ళాలి. ఎందుకు చెప్పాడు ఆయన నాకు తెలియదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. నిబ్బరంగల బుద్ధి గురించి పౌలు చెప్తున్నాడమ్మా. తగు మాత్రమే, ఎంత వండుకొని తినాలో అంతే వండుకోండి. ఇల్లు కట్టుకోవడం అంటారు, సంసారం చేయడం అంటారు. ఉంది కదా అని గ్లాసులు చెంబులు వండి తొట్లో పోస్తే ఉపయోగమే ఉంది? నీ భర్త ఆదాయం ఎంతో, నీ రాబడి ఎంతో చూసి ఆ స్థితిలోనే నీ వస్త్రం ఉండాలి. అప్పు చేసి పట్టు వస్త్రాలు కొనాల్సిన అవసరం లేదు. నీ జుట్టు ఎంతో అంతే జడ ఉండాలి. అంతేగా ఆయన చెప్పింది, పౌలు గారు చెప్పింది అదే కదా. మరి ఎందుకు వీటికి మించినవి వస్తున్నాయో పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతేనే మీరు పరలోక రాజ్యం వస్తారు. ఇలాంటి అనుభవాలు మీ జీవితంలో ఫుల్ఫిల్ అవ్వాలి. కానీ ఈనాటి క్రైస్తవ్యంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మీరేమనుకో, సరదాగా చెప్తున్నా, ఎటు తేల్చుకుందాం. ఇక అటు ఇటు
ఒక జడ కొప్పు కట్టుకొని రమ్మంటున్నాడు పౌలు చర్చికి వచ్చేటప్పుడు. సరే ఒక జడ వేసుకోండి, ఈడొక జడ, ఈడొక జడ, ఈడొక జడ, ఏమి నులక మంచం అదేమన్నా? అసలు దేనికి? అసలు సరే వేసావు, 4 జడలు వేసావు అనుకో, దేనికమ్మా? నీకేమన్నా తలనొప్పి దాన్ని ఏమంటారు, ఈ ఒక పార్శ్వ నొప్పి ఏమన్నా ఉందా? జుట్టంతా బిగి ముడేసుకుని దానికి ఎందుకు అలంకరిస్తుందా? దయ్యమా అది? దానివల్ల మేలు ఏమన్నా ఉందా? శుభ్రంగా నూనె పెట్టుకుని కొప్పు కట్టుకుని ఎంత చక్కగా ఎంత ఆత్మీయంగా ఉంటారు. వస్త్రాలు కూడా నువ్వు మందిరాన్ని అసలు వస్త్రాలు ఎందుకు కట్టుకుంటారు? ఫస్ట్ పాయింట్ అది. వస్త్రాలు ఎందుకు కట్టుకుంటారు అన్నా అమ్మా, వస్త్రాలు ఎందుకు కట్టుకుంటారు? తెలిసిన వాళ్ళు ఎవరినుంటే చేయొద్దండి. ఓయ్ అమ్మ, గుడ్డలు ఎందుకు కట్టుకుంటే తెలియదు. అయ్యే దేవుడా, ఆదాం ఎందుకు కట్టుకున్నాడు? సిగ్గుపడ్డాడు. నా దిశ మీద దేవుడు చూస్తాడేమో అని వస్త్రాలు కట్టుకున్నాడు. మనం కూడా అందుకే మన శరీరం కనపడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటాం కదా. సైతాను గడు ఎంత పని చేస్తాడంటే ఆ గుడ్డని కాస్త దగ్గర చిన్నదాన్ని ఇంత గుడ్డ పెలుగు చేశాడు. అంటే వస్త్రాలు కట్టుకునే కాన్సెప్ట్ మర్చిపోతున్నారు. నిండా వస్త్రం కట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. కానీ వస్త్రాలు కట్టుకునే స్థితి పద్ధతే మారిపోయింది. అసలు దాని ప్రణాళిక టోటల్గా దారి తప్పిపోయింది. శరీరం కనపడకుండా వస్త్రం కట్టుకోవాలి. ఇంకా దాన్ని మరి డిజైన్ల పేరు చెప్పి రంధ్రాలు పెట్టి అంతదానికి ఇంకా మొత్తం ఎందుకు కట్టుకోవటం? మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చినిగిపోయిన ఫ్యాషన్ ఏందో నాకు అర్థం కావట్లా. ఇది సైతాను పని. అదొకటైతే దాంట్లో రేంజ్ వెలగల వస్త్రాలు, విలువైన వస్త్రాలు. సరే నీ దగ్గర విస్తారమైన ధనం, దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించి అసలు ఈ డబ్బులను ఏం చేయాలరా బాబు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి తీసుకుపోతా ఉన్నారు అనిపిస్తే అప్పుడు కట్టు వెలగల వస్త్రం. ఒకవేళ అప్పుడు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే పంచమన్నాడు. నిన్ను ఆశీర్వదించిన కొలది పేదల్ని, బీదవారిని, అనాథల్ని, దరిద్రుల్ని, దిక్కులేని వాళ్ళని, విధవరాల్ని ఆదరించి చేరదీయమన్నాడు నీ దగ్గర ఉంటే. అంతేగాని పోకడ బొమ్మన్లా. దేనికి సూచన? అది అహంకారానికి సూచన, నిబ్బరమైన బుద్ధికి సూచన కాదు అది. కొంతమందికి లేకపోయినా ఇమేజిన్ చేస్తుంటారు. రేపు పండక్కి ఏమన్నా కానీ లెనిన్ క్లాత్ కొనాల్సిందే, లెనిన్ సొక్కా వేయాల్సిందే, లెనిన్ పట్టు చీర కొట్టాల్సిందే, లెనిన్ క్లాత్ కొనాల్సిందే. ఇమాజిన్ చేస్తున్నారు. ఈసారి పండగకి ఇల్లు కట్టాలి, ఈసారి పండగ కారు కొనాలి, ఈసారి పండగకి అది చేయాలి, ఈసారి పండగకి బంగారం కొనాలి, ఈసారి పండగకి అట్ట చేయాలి, ఇట్ట చేయాలి, అన్నీ ఊహిస్తాను. 100 ఊహలు. ఎవరు ఊహించలేదా? నేను ఊహించినానండి, 1 ఎకరాల మందిరం కడదామని. నిన్న నేను ఒక స్టేటస్ చూసినప్పుడు నాకు అర్థమైంది. అక్కడ ఒక ఆయన చెప్తున్నాడు, ఇన్ని ఊహిస్తావు కదా, భూమి మీద ఉన్నప్పుడే దేవుడు నీ పక్కనే వచ్చి నీ భుజం మీద చేసినట్టు ఊహించగలవా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పొలం వెళ్తుంటే నీతో కూడా దేవుడు నడిచి, మరేమ్మా ఇదిగో మర్తమ్మా, నువ్వు ఈరోజు పొలం వెళ్తున్నావు కదా, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటా, నీకు ఈ విషయం చెప్తున్నా. ఊహించగలవా? ఊహేనండి, అది నిజమై సావదులు ఎట్లాగో ఈ భూమి మీద మనకి. ఊహ అయినా అది రాదు. కానీ ఇవన్నీ వస్తాయి మనకి ఊహల్లోకి. గాలిలో తేలిపోతా ఉంటాం. అసలు ఇంకా అదొక మతం, అదొక పిచ్చి. మనుషులు పిలిచేది, మనుషులు చెప్పేది ఎక్కదో. ఈ రకంగా రాకడను గురించిన వర్తమానాలు, పరిస్థితులు బాగోలేక ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే, బలంగా ప్రకటిస్తుంటే, ఆదివారం వాక్యం విని 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 అమ్మో రాకడ దగ్గరకు వచ్చింది అనుకొని ఇక్కడ భయపడి ఇక్కడ ప్రార్థన చేసుకొని చర్చి దాటగానే మరలా రొటీన్ లైఫ్ స్టార్ట్ చేస్తే అది దేనికి సంకేతం? నిబ్బరమైన బుద్ధా, స్వస్థ బుద్ధా, దరిద్ర బుద్ధా? దేనికి సంకేతం అది? దేవుని వాక్యం ఈ విధంగా మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెమైన దిద్దుబాటు, సరిచేసుకోవటం ఇలాంటివి లేకపోతే, రాకడకు సిద్ధపాటు కలగకపోతే దేనికి సంకేతం? ఇప్పుడైనా మేల్కోండి. ఆ నిబ్బరం నీకుందా? ఈ క్షణం, ఈ రాత్రి దేవుడు వస్తే
నీవు, నీ భర్త, నీ పిల్లలు ఆయన రాజ్యానికి ఎత్తబడతారా? గ్యారెంటీ. పక్కా అన్న వాళ్ళు గట్టిగా లేలు చెప్పండి. కనీసం విశ్వాసంతో చెప్పాడు. మీకు ఇది కూడా రాకపోయా అంటే ఎక్కడ లోపం ఉందని మీకు తెలుస్తుంది కదా, దాన్ని అడ్జస్ట్ అవ్వచ్చు కదా. రాజీ పడాల్సిన అవసరం ఏముంది? మహా అయితే ప్రాణం పోద్ది, రాజీ పడకపోయినా పోద్ది, రాజీ పడ్డా పోద్ది. ఈ భూమి మీద మన ఆయుష్కాలం ఎంతో, మన ఆరోగ్యం ఎంతో, మన జీవితం ఎంతో దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసి నీకు ఇచ్చాడు. ఇంకా నీకు చేత అయితే యథార్థంగా బతికి, నమ్మకంగా బతికి నీ ఆయుష్కాలాన్ని పెంచుకోవచ్చు. అవిధేయుడు ఇంకా తొందరగా చచ్చిపోయే కంటే దేవుని వాక్యానికి అవిధేయత చూపించి మన ఆయుష్కాలానికంటే ముందే, ప్రసంగులు అంటాడు కదా, దేవునికి విరోధంగా చేసి నీ ఆయుష్కాలమును కంటే ముందే నువ్వు ఎందుకు మరణం అవుతావు? ముందే ఎందుకు వదిలిపెడతావు భూమిని? ఈ జీవితం చాలా విలువైంది. ఎందుకో తెలుసా? ఈ మనిషి జీవితంలో ఉన్నప్పుడే మహిమలో స్థాయిని సంపాదించుకునే అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఈ మట్టి శరీరంలో ఉన్నప్పుడే ఏమైనా నువ్వు సాధించుకోవాలన్నా, సింహాసనానికి వెళ్ళాలన్నా, కిరీటం పొందుకోవాలన్నా, బలా నమ్మకమైన దాసుడా దాసురాలా అని పేరు సంపాదించుకోవాలన్నా ఈ మట్టి శరీరంలో ఉన్నప్పుడే. దానిని డైవర్ట్ చేశాడు సాతాను. అదొక్కసారి ఆలోచించుకోండి. లోక మర్యాదలు అనుసరించొద్దు. లోకాలందరూ ఇట్లా చేస్తారా, మనం అట్లా చేయొద్దు. లోకంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి, ఇలాంటి పద్ధతులు ఉన్నాయి, ఇలాంటి అనుభవాలు ఉన్నాయి, మనకు అలా వద్దు. ఎందుకని? లోకము దాని ఆశ ఏమైపోతుంది? గతించిపోతుంది, పోతుంది కూడా. కాయిన్ బాక్సులు చేశారు. మీరు ఎప్పుడైనా ఫోన్ చేశారు కాయిన్ బాక్సులో రూపాయి వేసి? ఇప్పుడు ఉందా, పోయిందా? ఎస్టీడీ బూత్లో ఫోన్ వస్తే మిమ్మల్ని ఎవరన్నా పిలిచారా? ఫోన్ వచ్చింది అమ్మాయి రండి మాట్లాడిపోతారని. ఎస్టీడీ ఫోన్ పెట్టి కానీ ట్రర్రమని బిల్లు వచ్చేది ఇంత పొడుగు. ఉన్నాయా, పోయినాయా? ఇలాంటివి చాలా ఉన్నాయి. అనుభవాలు, ఆచారాలు, పద్ధతులు, మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి, మీకు తెలియని చాలా ఉన్నాయి. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళండి. ఇప్పుడు మీరు బతికినట్టుగా ఇంతకుముందు కాలం ప్రజలు బ్రతకలా. పండగ వస్తే పరిస్థితి వేరే ఉంటుంది. ఉగాదికి ఒక ఆచారం, దసరాకు ఒక ఆచారం, సంక్రాంతికి ఒక ఆచారం, దీపావళికి ఒక ఆచారం, ఒక పద్ధతి, అన్నీ గతించిపోతున్నాయి. వస్త్రాధరణ దగ్గర నుంచి అన్నీ లోక మర్యాదలు అన్నీ పోతున్నాయి. ఆయన చిత్తం చేసేవారు సంపూర్ణంగా నిలబడతారు. అందుకే పౌలు అంటాడు, ఆయన చిత్తం ఏదో గుర్తుపట్టు. నువ్వు ఇంతకుముందు చేసిన పని ఇప్పుడు చేయట్లా. అసలు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, మనుషులు చదివేది ఒకటి, చేసే ఉద్యోగం ఒకటి కాదా? ఎంతమంది లేరండి? చదివిన ఉద్యోగానికి సంబంధం లేని, చదివిన చదువుకి సంబంధం లేని ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. ఏది నువ్వు అనుకున్నది జరగదు. ఇప్పటికైనా నేను వేసే ఈ అడుగు, నేను చేసే ఈ క్రియ దేవుని చిత్తమా కాదా? ఇది దేవుని చిత్తం. అందుకే ప్రతి క్షణం ఈ ఆలోచన ఉండాలి మనకి. నాతో దేవుడు మాట్లాడి, నేను ఇక్కడ ఉండడం దేవుని చిత్తం కాదు, వెళ్ళిపో. నేను రావడం ఎంత మేలైందో ఆ నెక్స్ట్ డే బుధవారం నాకు అర్థమైంది. ఒకవేళ నేను వెళ్ళకుండా ఉండింటే దీనివల్లే పాస్టర్ గారు మిస్ అయ్యాడేమో అని ఇంకా పెద్ద గొడవ అయ్యేది. ప్రతిదీ ఆయన చిత్తమా కాదని మనం పరీక్షించాలండి. మనం చేసే ఉద్యోగం కానీ, వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, ఆదివారం వ్యాపారం చేయడం దేవుని చిత్తమా? ఆదివారం బరిగొడ్లు కాసుకోవడం దేవుని చిత్తమా? కలెక్టర్ పోస్ట్ అయినా ఆదివారం పనిచేసేది అయితే అసలు దేవుని చిత్తమే కాదు అది. మళ్ళీ దానికి ఒక పేరు పెట్టి దేవుడే కృప అన్నయ్య, ఈ స్థితిలో పెట్టాడు అన్నయ్య. కృప అంటే ఆయన పాదసందులు గడపటమే కృప. కృప శాశ్వత కాలం ఉంటుంది. మీ పౌరస్థితి ఎక్కడుందమ్మా? ఎక్కడా? మీ ఇల్లు, మీ రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అక్కడ ఉన్నాయి. ఎవరైతే యేసు రక్తంలో కడగబడి వాళ్ళు దేవుళ్ళలోకి వస్తారో వాళ్ళ స్థితి పరలోకంలో ఉంది. ఇక నీ ప్రయత్నము, నీ ప్రయాస, నీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పరలోకంలో పెట్టుకోవాలి. అది నువ్వు నమ్మితే
విశ్వసిస్తే నీకు అర్థమవుతుంది. ఎవరైనా ఒకవేళ దేవుని పేరు పెట్టుకొని దేవుని పేరట ఎవరైనా వెనకాల ఆస్తులు పెంచుకుంటే అంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. దేవుడు ఆశీర్వాదం అని చెప్పుకొని లోకంలో స్థిరపడాలని లోక సంబంధమైన వాటిని మూట కట్టుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి లేదు. నీకున్న స్థితిలోనే నువ్వు ఆ పౌర స్థితి కొరకు అక్కడ నీ స్థాయిని పెంచుకునే దాని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడతావో, నీ పౌరస్థితి అక్కడ ఉందని, నీ ఆశీర్వాదం అక్కడ ఉంటుందని ఎవరు గుర్తుపడతారో వారు నిబ్బరమైన బుద్ధి గలవారై ఉంటారు. వాని మీదకి సాతాను రాడు, అకాల మరణం వాని మీదకి రాదు, తెగులు వానిని సమీపించదు. అందుకే ప్రాముఖ్యంగా స్త్రీలు వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండక మీ క్రియలు, అదే కదా ఇందాక చదువుకున్న మాట ఏంటది, తాము అలంకరించుకొనవలెను. సత్క్రియల చేత. ఏమండోయ్, పైన అలంకరించుకుంటే మనుషులు మెచ్చుతారు, క్రియలతో అలంకరించుకుంటే దేవుడు మెచ్చుతాడు. ఇప్పుడు చెప్పండి, మీరు దేనితో అలంకరించుకుంటారో? క్రియలే అలంకరణలంట. అసలు అది ఎట్లా నాకు వివరించాలో నాకు ఇంకా అర్థం కావట్లా. ఒకవేళ దేవుడు ఇస్తే మరలా ఇంకోసారి చెప్తా. క్రియలు అలంకారమై ఉన్నాయి. తెలుగు మాస్టర్ నన్ను పట్టుకొస్తా ఈ మాట మీద మీకు ప్రసంగం చెప్పడానికే. అట్లా ఎట్లా ప్రభువా, పేరెన్లోని పూసుకొని పౌడర్ పూసుకొని నెత్తి దూకొని మంచి చొక్కా వేసుకునేస్తే అబ్బా పిల్లగాడు చక్కగా ఉన్నాడురా అనుకుంటారు. కానీ క్రియల అలంకారం ఏంటి? ఈ బాహ్య సౌందర్యం లోకం కోరుకుంటుంది, అంతరంగ సౌందర్యం దేవుడు కోరుకుంటాడు. ప్రాముఖ్యంగా స్త్రీలకే ఎందుకు చెబుతున్నాడంటే ఈ ఆ సౌందర్యం అనే దయ్యం వాళ్ళకి ఎక్కువ పనిచేస్తుంది. మాకేముందండి, ఎక్కడికైనా రెడీ అవ్వాలంటే హ్యాంగర్కి ఉన్న కాలర్ చొక్కా వేసుకొని కాలర్ మడతేసుకొని బయటికి వెళ్ళిపోతాం. అదే మీరు రావాలంటే అద్దం పగిలిపోవాలి వేస్తున్నామలో. ఇక సిటీల్లో అయితే ఊబరు క్యాబు ఓలా క్యాబ్ వాళ్ళు అయితే ఆరంలో కొట్టి 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 రండి మేడం, వెయిటింగ్ ఛార్జ్ కూడా వేయాలి ఆవిడ గంట. అందుకే పౌలు మీకే చెప్తున్నాడు, జాగ్రత్త. మీ క్రియలు మీ కుటుంబంలో ఉన్న మీ పెద్దవాళ్ళని కానీ మీ పిల్లల్ని కానీ మీ బంధువుల్ని కానీ దేవుని వైపు నడిపించి మీ క్రియలే వారికి సాక్ష్యం చెప్పాలి. అవే నీకు అలంకరణ అయి ఉండాలి. నీ క్రియలను బట్టి అబ్బా బంగారం నాయన మా తల్లి మా ఇంటికి వచ్చింది కలకల్లాడిపోతుంది, అది క్రియలు. అమ్మ అడుగు పెట్టింది ఆరిపోయింది, ఇదో క్రియ. నీ క్రియలు ఎలాగ ఉన్నాయో, అలంకరణగా ఉన్నాయో లేదో ఒకసారి పరీక్షించుకో. ఎందుకంటే మన పౌరస్థితి ఇది కాదు, ఇక్కడ కాదు. రెండవ మాట చూద్దాం, మెలకువగా ఉండండి. మెలకువ. పేతురు చెప్తున్నాడు, గర్జించు సింహం వలె సాతాను మిమ్మల్ని మింగివేయకుండా ఉండాలంటే 1 నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి, 2 మెలకువగా ఉండండి. మెలకువగా ఉండటము అంటే ఏంటంటే లూకాసు వార్త 20వ అధ్యాయం 36వ వచనం, అలాగే 22:40వ వచనం కూడా ఒకసారి చదువుదాం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఉండెను. ఆమేన్. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. మెలకువ కలిగి ఉండటము అంటే అర్థం ఏంటంటే ప్రార్థనా జీవితంలో స్థిరులై ఉండడమే. అదే మెలకువ. ఏ వ్యక్తి అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకొని అనుకూలమైన సమయం దొరికినప్పుడు వెంటనే మోకరిస్తారో వారు మెలకువ కలిగి ఉన్నట్టు. అంతేగాని రాత్రి 3 గంటల దాకా సెల్ ఫోన్లో టీవీల్లో సీరియళ్ళు చూసి నిద్ర పట్టక మెలకువ ఉంటే అది మెలకువ కాదు. ఎవరైతే సమయం దొరకగానే సద్వినియోగం చేసుకోవడానికి మోకాళ్ళ మీదకి వెళ్ళిపోతారో వారు మెలకువ కలిగి ఉండనట్టు. పగలంతా యేసుప్రభు పరిచర్య చేసి రాత్రి ప్రార్థన చేస్తున్నాడు, అలసిపోయి శిష్యులను లేపుతున్నాడు, ఇంకొంచెం లేయండి, ఇంకొంచెం ప్రార్థన చేయండి అంటున్నాడు. దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు, జరగబోయే వీటన్నిటిని తప్పించుకునేటట్లు, లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, రాకడ రాబోతుంది. ఆ రాకడలో నువ్వు విడవబడకుండా ఎత్తపడేటట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి.
ఆయన ఏమన్నా ఒకవేళ ఇంత డబ్బు సంపాదించండి, ఇంత వెండి బంగారాలు సంపాదించి నా దగ్గర తీసుకురండి, ఒకవేళ ఖచ్చితంగా నువ్వు 1000 మందిని మార్చితేనే కానీ నీకు దేవుని రాజ్యం లేదు, ఇలాంటివి చెప్తే మన పరిస్థితి ఏమైపోద్దండి? నువ్వు మోయలేనివి, నువ్వు చేయలేని చెప్తే నీ వల్ల అయిద్దో కాదో. అందుకే కృపగల దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నువ్వు చేయొద్దు. నీ మీదకు శోధన రాకుండా నీకు సమయం దొరికినప్పుడు మోకరించి ప్రార్థన చేయి, మెలకు కలిగి ఉండు, ప్రార్థన చేయి, నీ సమస్యల వలయాలు తొలగిపోతాయి చేస్తున్నాము. నిజంగా అండి, నిజంగా చెప్తున్నా. ప్రార్థన అంటే ఏమో అనుకున్నా కానీ ప్రార్థన చేసే మోకాళ్ళు ఇంట్లో ఉంటే దయ్యాలు అసలు ఆ చుట్టుపక్కల ఉండవు. అంతే. వాక్యం చెప్పే వాళ్ళు ఉండొచ్చు, పాటలు పాడే వాళ్ళు, ఆరాధికులు ఉండొచ్చు, కానీ ప్రార్థన చేసే మోకాళ్ళు ఎక్కడుంటాయో దయ్యాలు అక్కడ ఉండవు, దయ్యపు క్రియలు కూడా ఉండవు అక్కడ. ఇక ఎప్పుడైతే వాడు దూరం అవుతాడో దయ్యం ఎక్కడ ఉండదో, చీకటి పారిపోతే అక్కడ ఏముంటుంది? వెలుగు ఉంటుంది. అనారోగ్యం పారిపోతే ఆరోగ్యం ఉంటుంది, దయ్యాలు పారిపోతే ఆశీర్వాదం ఉంటుంది, అసమాధానం పారిపోతే సమాధానం ఉంటుంది, కలవరాలు పారిపోతే నెమ్మది ఉంటుంది. ప్రార్థన చేయని ఇంట్లో ఇవన్నీ ఉంటాయి, ప్రార్థన చేసే ఇంట్లో ఇవన్నీ ఉండవు. అందుకే నిబ్బరమైన బుద్ధి కలిగి, మెలకు కలిగి జాగ్రత్తగా ఉండండి. అపవాదైన సాతాను మీ చుట్టే తిరుగుతున్నాడు అన్నాడు. కడవరి కాలంలో మెలకు కలిగి ఉండండి. మేబీ నాకు అనిపించింది, సామ్సన్ బండ సందులోకి వెళ్ళి నివాసం ఉండేవాడంట. బండ సందు అంటే అర్థం ఏంటంటే ప్రార్థనా జీవితం. ఏసుకెళ్ళి అంటాడు కదా, పాడైపోతున్న దేశ క్షేమం కొరకు బద్దలైన బండ సందుల్లో నిలబడుటకు మీలో తగినవాడు ఎవడైనాను కలడా అని నేను చూస్తున్నాను. బండ సందు అంటే ఇరుకు, బండ సందు అంటే తగ్గించుకోవటం, బండ సందు అంటే విధేయత చూపించటం, బండ సంధు అంటే ప్రార్థనా జీవితం. సామ్సన్ బండ కిందకి వెళ్ళేవాడు, బండ సంధులో నివాసం ఉండేవాడు, ఆ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు కనుక గర్జించు సింహం సామ్సన్ మీదకి వస్తే మేకను చీల్చినట్టుగా చీల్చివేయగలిగాడు. హల్లెలూయా. ఈ ప్రార్థన జీవితం నీకుంటే నీ కుటుంబం మీదకి వచ్చే ప్రతి శోధన జయించిపోతుంది యేసునామములో. ఈ ప్రార్థన లేకుండా అలంకరణ మీద, లోకం మీద, ఆశల మీద, లోకాశల మీద నువ్వు మనసు పెట్టుకొని ఉంటే ఈ భూమి మీద మన భక్తి ఎలా ఉంటుందంటే, ఎండాకాలం ఓ మంచి కొండ కొనుక్కొని కింద దానికి రంధ్రం పెట్టుకొని నీళ్లు పోసుకుంటే ఎట్లా ఉంటుంది అమ్మా? నీళ్లు తాగుదామని ఎండకు వచ్చినప్పుడు, అలసిపోయినప్పుడు, దాహం వేసినప్పుడు నీళ్ళు తాగుదామని కొండ తెచ్చి ఆ కొండకి కింద రంధ్రం పెట్టి బబుల్ వాటర్ పోస్తానే ఉన్నావు, ఉంటాయా? నిబ్బరమైన బుద్ధి లేకుండా, మెలకువ లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా నువ్వు ఎంత విశ్వాసము, ఎంత భక్తి, ఎంత ప్రయాసపడినా నీ భక్తి విశ్వాసం నీరుగారిపోతానే ఉంటుంది. నీకు ఒక నిశ్చయత, ఒక ఆశ దేవుని రాజ్యం పట్ల, దేవుని రాకడ కొరకు, అది లేకపోతే నీ భక్తి శూన్యమైపోతుంది. నీ చేతుల్లోనే ఉంది, నీ చేతుల్లోనే ఉంది. ఆలోచించుకో. దావీదు సింహం నోట్లోకి వెళ్ళి గొర్రెపిల్లని ఎలా తప్పించగలిగాడు తెలుసా? ఆయన సహవాసం దేవుడితో ఉంది. ప్రార్థన జీవితమే సహవాసం. అసలు కొంతమందికి అసలు మోకాళ్ళు లేరు, అసలు మంచం మీద పండుకొని ఇల్లు పండుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి ప్రసంగాలు విన్నాం, చెప్పామనుకో, ఎందుకు చేయనన్నయ్య? చేస్తా, కాకపోతే మోకాలు సహకరించట్లేదు. నాకు అర్థమైంది, సహకరించకపోతే ఎట్లా ఉంటుందో. పోతే రాదండి, అయిపోయింది. మోకాళ్ళు ఉన్నప్పుడే, మోకరించగలిగినప్పుడే మోకరించండి. మీకు కళ్ళు మూసుకొని నిద్ర వస్తే కళ్ళు తెరిచి ప్రార్థన చేయండి. కళ్ళు తెరిచి నిద్రపోయినప్పుడు కళ్ళు తెరిచి ప్రార్థన చేయకూడదా? ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. ఇంకా మీకు ఆ విజిబిలిటీ ఒకవేళ కన్ఫ్యూజ్ చేస్తుంటే, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే, ఒక గోడ దగ్గర కూర్చొని ఆ గోడకి వెళ్ళి తెరగండి, కళ్ళు తెరవండి. ఇంకా కళ్ళు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన ఎట్లా చేయాలో అర్థం కాకపోతే పరలోకం వెళ్ళిపోండి. మీరు అక్కడ నుంచి పరలోకంలో వెళ్ళి ఆ పెద్ద గుమ్మం తెరిచి ఆ లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళగానే మీకు ఏమేం కనపడుతుందో రాసి నాకు చూపండి. ఊహించండి.
మీరు వెళ్ళగానే దేవుడు మీ దగ్గరికి వచ్చినట్టు, ఆయన సింహాసనము, ఆయన ముఖ దర్శనం, ఆయన పోలిక, ఆయన రంగు, ఆయన ఎత్తు, ఆయన బలం, ఆయన సౌందర్యం, ఆయన రాజ్యం, ఆ పట్టణం, ఆ మహిమ అంత ఇమేజ్ చేయండి ఒకసారి. భూమి మీద ఉన్నప్పుడే వాటిని గుర్తుపట్టండి, దేవుణ్ణి చూడండి. ఆ తీర్పు ఎట్లా జరుగుతుందో, ఆ తీర్పులోకి నువ్వు వెళ్ళినప్పుడు, అమ్మే ఆ రోజు కూర అంతా నువ్వే తింటివే, ఏమన్నా అడిగితే కుక్క తినిపోయిందంటివే, అది బయటకు వచ్చిన ఆ రోజు చెప్పండి అమ్మా. ఓ అమ్మ ప్రభు ఇంతలో మర్మం ఈడ బయట పెడతా, క్షమించిన ఆయన. అప్పుడు వస్తుంది ప్రార్థన. మీ లోపం మీకు ఎప్పుడైతే కనబడుతుందో ప్రార్థన ఆటోమేటిక్ వస్తుంది. ఎన్ని కనపడతాయినో. చాలామంది ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఆ బలహీనతలు బయటకు వచ్చినప్పుడు నాతో చెప్పుకొని క్షమాపణ అడిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారికి వారే పశ్చాత్తాప. ఈవెన్ నేను కూడా ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు నా లోపాలు ప్రభు నాకు చూపించినప్పుడు ఖచ్చితంగా ఒప్పుకొని విడిచిపెట్టా. మీరేం చేస్తారు? ఒప్పుకుంటారు, దాన్ని కొట్టేస్తారు, మళ్ళీ రెండో దాన్ని రెడీ అవుతారు. పాతది అయిపోయింది కదా, పాతవి గద్దించను, కొత్తవి దాన్ని చెల్లి పెడతారు దేవుని దగ్గర, మళ్ళీ కొత్త దాన్ని రెడీ చేస్తారు. తగ్గించుకునే విషయంలో కానీ, విధేయత చూపించే విషయంలో కానీ, మెలకువ కలిగి ప్రార్థన చేసే విషయంలో కానీ రాజీ పడద్దు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు కానీ దానియేలు ప్రార్థన జీవితానికి కేర్ ఆఫ్ అడ్రస్ దానియేలు. పాత నిబంధనలో, కృత నిబంధనలు యేసుప్రభు అయితే, పాత నిబంధనలు దానియేలు వంటి ప్రార్థన జీవితం కావాలని ప్రార్థన చేయాలి మనం. దావీదు వంటి ప్రార్థన, వేకునే ప్రార్థన, ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, రాత్రంతా మరల ధ్యానం. ఇక రాజ్యం ఎప్పుడు పరిపాలన చేశాడో, యుద్ధం ఎప్పుడు చేశాడో నాకు అర్థం కాదు. ఆ టైం టేబుల్ ఏంటో. శాంసన్ 1000 మందిని పచ్చి దవడ ఎముకతో ముక్కలుగా చంపేసి, నా వీరత్వం చూడండి, నా సురత్వం, మమ్మే సింహాన్ని జీలు చేశా చెప్పాడా? ఒకసారి ఆ మాట చదువు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో. ఏమండోయ్, ఒక్క నిమిషం అక్క. ఏం చేశాడు? ఏం చేశాడు? ఇప్పుడే చదివారు కదమ్మా. మేక పిల్లను చీల్చినట్టుగా సింహాన్ని చీల్చి దానిని తన తల్లితోనైనను తన తండ్రితోనైనను చెప్పలేదు. మనోళ్ళు 2 నిమిషాలు ప్రార్థన చేస్తారు, ఊరంతా తప్పెడ కొడతారు. అమ్మాయి ప్రార్థనలో పోతాను కానీ నాకెవరు ఫోన్ చేయకండి అంటే చేయమని. ఇదిగో నేను ఇలా ఉపవాసం, నేనేం తిన్ను, నీకు ఎవరు పెట్టారు అసలు? 2 నిమిషాలు చేసి 5 నిమిషాలు చేసి అసలు అబ్బబ్బబ్బ పబ్లిసిటీ మామూలుగా ఉంటుంది. ఇక అసలు నాకు అర్థం కాదండి. ఒక్కొక్కటి అయితేనండి, నేను ఒంగోలు పోతుంటే 52 రోజులు ఉపవాస ప్రార్థనలు, ఓరి దుర్మార్గుడా, చచ్చిపోతే 52 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే. మరి అదేం ఉపవాసాలు? రోజు తిని సాయంత్రం ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థన. ఇక్కడ ఇట్లా కాదని ఒకడు 70 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఒకడికి మించి ఒకడు. అసలు స్టార్టింగ్లో 3 రోజులు ఉండేది ఉపవాస ప్రార్థనలు, తర్వాత 5 అయింది, తర్వాత 7 అయింది, తర్వాత 12 అయింది, తర్వాత 21. ఈ నెంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయి నాకు అర్థం కావట్లా. 21 కాస్త 40 అయింది, 40 కాస్త 52 అయ్యి 70కి పోయింది. ఇంకొకటి రేపొద్దున సంవత్సరం పెడతాడు. అసలు నువ్వు చేసి సింహాన్ని చీల్చి తల్లితోనైనా తండ్రితోనైనా చెప్పలేదు శాంసన్. 2 నిమిషాలు ప్రార్థన చేసి 2 అధ్యాయాలు బైబిల్ చదివి ఒకరికి ఏదో 4 మాటలు చెప్పి అబ్బబ్బబ్బ అసలు నేను మొత్తం భూమిని తలకిందులు చేశాను భూమిని అన్నట్టుగా చెప్పేసుకుని ఆత్మీయులు ఎక్కువైపోయారు. మెలకువగా ఉండు, జాగ్రత్త. అవి కాదు, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తే ఎన్ని దినాలు గడిచిపోయినాయో దేవుడు చెప్పాలి రేపు పొద్దున పరలోకంలో. ఆమేన్. మీకు చెప్పాను మీకు ఒకసారి, జాన్ వెస్లీ ప్రార్థన చేయడానికి తన అత్తగారింటికి వెళ్ళాడంట. వాళ్ళ అత్తతో చెప్పాడు, అంటే నేను లోపలికి వెళ్తున్నా ప్రార్థన చేయడానికి, నేను బయటకు వస్తాను, వేడి నీళ్ళు పెట్టండి, కొంచెం స్నానం చేసి భోజనం చేసి బయటికి సువార్త పనికి వెళ్ళాలని చెప్పాను. సరే బాబు వెళ్ళి ప్రార్థన చేసుకో. లోపలికి వెళ్ళి ప్రార్థనలు కూస్తున్నాడు. వేడి నీళ్ళు పెట్టి తలుపు తీసింది. అయ్యగారు మోకాల మీద ఉన్నాడు, తలుపు వేసింది, సలగైపోయినాయి. మళ్ళీ వచ్చి వేడి నీళ్ళు పెట్టి భోజనం రెడీ చేసి మళ్ళీ తలుపు తీసింది, మళ్ళీ ప్రార్థనలో ఉన్నాడు. అరే ఇంకా లేవలేదే, లేకపోతే అట్లా ఆమెకి తలుపు వేసింది. సరే ఇక ఆయన ఎప్పుడు వస్తాడో చూద్దామని కూర్చుంది. ఆయన బయటకు వచ్చి, ఆంటీ వేడి నీళ్ళు పెట్టారా అన్నాడట. అయ్యా
నువ్వు రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తానని చెప్పి 3 రోజులైందయ్యా. మన జీవితంలో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చచ్చిపోయేదాకా ఒక్కటి కూడా రాదు. భోజనం సిద్ధం చేసి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి లోపలికి వెళ్ళావు, ఇది 3వ రోజు. 3 రోజులైంది నువ్వు ప్రార్థనలు కూర్చో. ఆయన అన్నాడు, అయ్యో 3 రోజులైందా, ఇప్పుడే వెళ్ళానేమో అనుకున్నానే. ఆ రేంజ్లో ప్రార్థన చేయి, చరిత్రలు చెప్పుకుంటారు మన గురించి. హల్లెలూయా. గ్యాప్ దొరికితే సెల్లు రుద్దుతుంది, గ్యాప్ దొరికితే టీవీ పెడుతుంది, గ్యాప్ దొరికితే వార్తలు అంటే, గ్యాప్ దొరికితే ముచ్చట్లు పెడుతుంది, గ్యాప్ దొరికితే సాడీలు చెప్తుంటే, గ్యాప్ దొరికితే లోక సంబంధమైన నువ్వు కోరుకునే నీకు రాలేదని, నువ్వు పొందుకోలేదని, సంపాదించలేదని, వీటి కొరకే నువ్వు ఆలోచన చేస్తా, నీ మైండ్ పాడు చేసుకున్నావు. ఈ ఇమాజినేషన్ దేవుడితో పెట్టుకుంటే అసాధ్యమైన దాన్ని దేవుడు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. హల్లెలూయా. ఈ విధమైన ప్రార్థన నీకుంటే సాతాను నిన్ను మింగలేడు. నీ ఆరోగ్యాన్ని మింగలేడు, నీ పిల్లల్ని మింగలేడు, నీ ఆస్తిని మింగలేడు, నీ ఆయుష్కాలాన్ని మింగలేడు. దీర్ఘాయుష్మంతులమై ఆశీర్వదించబడిన వంశాలకి మనం మూల వృక్షం అవుతాం వేస్తున్నామలో. ఆమేన్. అందుకే రాకడ సమీపించింది. బిడ్లరా, లక్షల మందితో సంబంధం లేదు. మనమున్న 100 మంది 150 మంది చాలు. మీలో ఒక్కరు కూడా మిస్ కాకూడదని నా ఆశ. ఆమేన్. 1,00,000 మందిని కూర్చోబెట్టి వాళ్ళలో 10 మందిని తీసుకొని పోయే కంటే 100 మందిని కూర్చోబెట్టి 100 మందిని తీసుకెళ్తే కొట్టండి సభల్లో కొట్టేస్తున్నాము. దేవునికి స్తోత్రం. మీకు ఒక అతిశయించే విషయం, అహంకారంతో కూడింది కాదు, అతిశయించే విషయం చెప్తా. మన చర్చిలో 95% బాప్టైజ్డ్ అయి ఉంటారు ప్రతి మనిషి. కానీ ఏ చర్చిలో అలా ఉండదు. అది ఓన్లీ కొండేపి హెర్మోన్ మందిరానికి మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే అనుభవాన్ని స్పిరిచువల్గా కూడా నేను మల్టిప్లై చేయాలని ఆశ. చార్లెస్ ఫిన్నీ 5 కోట్ల మందికి సువార్త చెప్తే 5 కోట్లలో 4,99,00,000 మంది చచ్చిపోయే వరకు దేవుని విడిచిపెట్టలేదంట. మనం సువార్త చెబితే 4 నెలలకే మొత్తం మళ్ళీ కలిసిపోతున్నారు. దాంట్లో 3 నెలలు చక్కగా ఉంటాడు, 6 నెలలు రోగంలో ఉంటాడు, మళ్ళీ అక్కడ ఎవడంటే మళ్ళీ వచ్చి ఇక్కడ పడతాడు, మళ్ళీ 3 నెలలు బాగుంటాడు, మళ్ళీ 6 నెలలు పాడైపోతాడు. కానీ ఆయన సువార్త చెప్తే చచ్చిపోయే వరకు ప్రభుని వదిలిపెట్టలేదంట. ఒకవేళ ఎవడైనా జారిపోయి వెనకబడ్డా కూడా ప్రభుని మాత్రం వదల్లా. లోకంలో ఉన్నా కూడా ప్రభువే వారికి ఆరాధ్య దైవంగా ఉన్నారు, కానీ లోకాన్ని ఆధారం చేసుకోవాలా. అంటే ఆయన చెప్పే సువార్త కంటే వారి కొరకు ఈయన చేసిన ప్రార్థనలే వారిని స్థిరపరిచినాయి. ఆమేన్. దీనంతటి కారణం ఏంటంటే నువ్వు దేవుని ప్రేమని కనుక 100% తెలుసుకుంటే ఆయన ప్రేమకు ఫిదా అయిపోతావు అంతే. నీకు దేవుని ప్రేమ అర్థం కాకపోతేనే లోకం వైపు చూస్తావు, లోకాశల వైపు చూస్తావు, మేకపిల్లల వైపు చూస్తావు, పొగాకు వైపు చూస్తావు, పచ్చాకు వైపు చూస్తావు. నిజమే చెప్పా. దేవుని ప్రేమ నీకు అర్థమైతే కాళ్ళు విరిగి నరికేసినా కూడా తీసుకొచ్చి మందిలో కూర్చుంటావు. అది దేవుని ప్రేమ. ఆమేన్. ఎందుకంటే ఆయన ప్రేమను విడిచి ఆ ప్రేమను కలుసుకోకుండా ఉండలేం. నిజంగా శరీర సంబంధమైన ఒక వ్యక్తిని 1% నన్ను అట్లా లాగితే, నన్ను సృష్టించి నా కోసం ప్రాణం పెట్టి నాలో జీవాత్మను ఊదిన నా తండ్రికి నా మీద ఎంత ప్రేమ ఉందో అనిపించింది. నీ మీద ఎంత ప్రేమ ఉంటుంది ఆయనకి. నిన్ను ఎంత ప్రేమిస్తాడు దేవుడు. నువ్వు నిజంగా ఆ తండ్రి ప్రేమ నీకు నీ పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో అంతకు 1000 రెట్లు నీ మీద దేవునికి ప్రేమ ఉంది. ఆ ప్రేమ నీకు అర్థమైతే నువ్వు ఆయన సన్నిధిని వదిలిపెట్టావు, ఆయన విడిచి ఉండలేవు. అనుక్షణం ఆయన ఉద్దేశాలే, ఆయన తలంపులే, ఆయన సహవాసమే, ఆయన ప్రేమే, ఆయన సువార్త, ఆయన రాజ్యము, ఆయన ఆత్మలు. ఈ తపన ఉంటుంది. ఏదో బ్రతకడానికి దేవుడు నీకు ఇచ్చిన మార్గంలో నువ్వు వెళ్తావు, ఒక అడుగు వేస్తావు, దేవుడు నీకు ఇస్తే తీసుకుంటావు, లేకపోతే లేదు, అంతే. మిగతాదంతా ఆయన చిత్తానుసారంగా నువ్వు పరిగెడతావు. నాకు అప్పుడు అర్థమైంది, నా దేవుడి ప్రేమ నాకు ఇంకా రెట్టింపైంది ఆయన మీద నా ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనకు కలిగింది ఏది కూడా మనం మిస్యూజ్ చేయకూడదు, పోగొట్టుకోకూడదు. ఆయన నిన్ను ఎంతో ప్రేమించాడు, అందుకే నీతో ఇలా మాట్లాడుతున్నాడు కదా. ఓ తల్లి బెత్తంతో బిడ్డను కొడుతుంది. ఎందుకు కొడుతుంది? గాయపరచాలనా, నడుములు ఎరగొట్టాలనా,
వాడు చక్కగా అయితే వాడి జీవితం, వాడి భవిష్యత్తు బాగుంటుంది. రేపొద్దున వాడు ఉన్నతమైన స్థితిలో ఉంటే ఆ తల్లి వాడిని చూసి సంతోషపడాలని కోరుతుంది. దేవుడు కూడా ఒక మనిషిని ఒకవేళ ఇబ్బంది పెట్టినా, గాయపరిచినా, ఆటంకపరిచినా, నిన్ను ఆత్మీయంగా ఉన్నత శిఖరాలు ఎక్కించి ఆయన నిన్ను అక్కడ చూడాలని ఆశపడతాడు అంతే. పొర్రపాటున దేవుడు ఎప్పుడు ఆయన ప్రేమించిన బిడ్డల్ని అన్యాయం చెయ్యడో. ఇది తెలిస్తే నువ్వు వదిలిపెట్టవండి, ఆయన వదిలిపెట్టవు. అందుకే అంత ప్రేమగల దేవుడు మాట్లాడుతున్నాడు. గర్జించు సింహంలాగా నీ కోసమే తిరుగుతున్నాడు. అంటే నువ్వు ఏర్పాటు చేయబడ్డ మనిషివి, అంటే నువ్వు మగ శిశువు, నువ్వు సింహాసనానికి సిద్ధపడుతున్న ఆత్మ, నువ్వు నిన్ను మింగాలని చూస్తున్నాడు. వాడు నిన్ను మింగకుండా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి నీకు ఉండాలి, మెలకువ కలిగిన అనుభవం నీకు ఉండాలి. లోకాశలు గతించిపోయే లోకాశలు కాదు, లోక మర్యాదలు కాదు నీకు ఉండాల్సింది. నిబ్బరమైన బుద్ధి, మెలకువ కలిగిన ఆత్మ ఉండాలి. అందుకే కొంచెం జాగ్రత్త పడండి. కాలం సంపూర్ణమైంది. ఏదో ఈ పూతం దయ్యం పట్టినప్పుడు మళ్ళీ ఇంకో దేశం ఈ దేశం అంటగా బాంబులు ఇస్తేరకు వచ్చిందా? వచ్చింది తల్లి. ఆమె చదువుతుంటుంది నాకు అన్ని విషయాలు. బాంబులు ఎక్కడెక్కడ పడుతుంది నాకేం తెలుసు. లేకపోతే మంచి ఛానల్ దేవుడి దేవాల. ఇంకొక దేశం మీద వేస్తాడు, ఇంకా స్టార్ట్ అయిపోయింది. వేస్తాడు, ఆ దేశం మీద వేస్తాడు, ఆ దేశం మీద వేస్తాడు. మొత్తం రగులుకుంటుంది, ఆధిపత్య పోరు వస్తుంది. దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేరుతాయి. అలాగే జరుగుతుంది. కాలం సంపూర్ణమైంది. కడవరి కాలం, అంత్య దినాల్లో ఉన్నాం. మీ భక్తిని, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. దేవుని రాజ్యానికి సిద్ధపడండి. వెళ్ళేలోపు ఉట్టి చేతులతో వెళ్లకుండా క్రియలతో కూడా ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడదాము గాక. అందుకే నీకు కలిగిందని చివరిగా ఒక్క మాట ఇందా చదివారే రోమపత్రిక, ఎంచుకో తగినంత దానికంటే ఎక్కువగా మీరు అసలు ఊహించొద్దు. నేను ఏ స్థితిలో దేవుడు పెట్టాడో ఆ స్థితిలోనే మనం నమ్మకంగా ఉందాం. చాలా సింపుల్ అండి. మీరు ఇంటికి వెళ్తారు, ఒకటి మట్టి పాత్ర, ఒకటి చెక్క పాత్ర, ఒకటి ఇనపది, ఒకటి రాగిది, ఒకటి స్టీలు, ఒకటి సిల్వర్, ఒకటి రబ్బర్. అది ఎలాగ నీకు అవసరమో యాజ్ ద సేమ్ దేవుడికి కూడా ఆయా స్థితిలో ఉన్నవారు దేవునికి అవసరం. అందుకే దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి నువ్వు హెచ్చించుకోకుండా, నీకు ఇచ్చిన కృపను బట్టి నిన్ను నువ్వు తగ్గించుకొని దీనులై విధేయులై ఆయన పాద సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకొని ఆయన రాజ్యానికి సిద్ధపడుతాము గాక. అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేసుకో.